నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. ధర్మపాలుడు. అది బ్రిటిష్ హయాం. మున్సబు హనుమయ్య పేరు చెబితే ఊరంతా ఉనికిపోయి చేతులు కట్టుకుని ఉంచునేవారు. ధ్వజస్తంభంలో 7 అడుగుల మనిషి, నల్లటి నలుపు, విచ్చుకున్న పత్తికాయల్లా తెల్లటి కళ్ళు, అందులో ఎర్ర జీరలు, పొంగిన బుగ్గల మీద కిరిపక్కల వింజామరల్లా పరుచుకున్న బొంగ మీసాలు. హనుమయ్య ఒక చేత్తో మీసం సవరించుకుంటుంటే చెంపంతా నిమురుకున్నట్టుండేది. ఆజానుబాహువైన హనుమయ్య ఒక చేత్తో పంచకొంగు పట్టుకుని మరో చేత్తో పొన్నుకర్ర వేసుకుంటూ పెద్ద బజార్ని నడిచి వస్తుంటే బజారంతా గప్చుప్ అయిపోయేది. సర్కారు వారి దృష్టిలో హనుమయ్యకు గొప్ప పలుకుబడి. ఆ పరగణాలో ఎక్కడన్నా శిస్తుబాకాయి ఉంటుందేమో కానీ హనుమయ్య హయాంలో బకాయి ఉండేది కాదు. హనుమయ్య శిస్తు వసూలు చిత్రంగా ఉండేది. చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర వసూలుకొచ్చాడనుకోండి, వచ్చి సరాసరి వరండాలో కూర్చునేవాడు. ఏమండి పున్నయ్య గారు, నన్ను ఈ ఊళ్ళో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. అప్పా కాసిన మజ్జిగ ఇయ్యమ్మా, దాహంగా ఉంది అని ఇంట్లో కేకేసి, పైవాడు నాకు ఉచ్చులు బిగుస్తుంటే నేను చచ్చిపోతున్నాను, మీరేమో శిస్తు కట్టరు, ఈ పూట కట్టకపోతే నా భోజనం ఇక్కడే అని మఠం వేసేసేవాడు. దాంతో పున్నయ్య గారు నవ్వుకొని శిస్తు కట్టి భోజనానికి ఉండమంటే హనుమయ్య నవ్వుతూ లేచి, సరేలే ఇంకా వసూళ్ళు లేవు అంటూ వెళ్ళిపోయేవాడు. ఇక మామూలు రైతు దగ్గరికి వచ్చి, సన్నాసి ముండా కొడకల్లారా, సర్కారు శిస్తు మానేస్తారా, కడుపుకు తింటున్నాం, మనకి నీతి లేదంటరా అని సిగ్గుపడేట్లు చేవాట్లు పెట్టి శిస్తు వసూలు చేసేవాడు. తను బతికుండగా తన ఊళ్ళో న్యాయం తప్పడానికి వీల్లేదనేవాడు. ఒకసారి చలమయ్య తన గేదెలను కావాలని రామయ్య బీట్లోకి మేతకు తోలాడు. రామయ్య వచ్చి హనుమయ్యకి చెప్తే వెంటనే ఆ గేదెల్ని బందుల దొడ్లో పెట్టించాడు. సాయంత్రం అయింది. చలమయ్య వచ్చి గొల్లును గోల, తప్పైంది బాబు, నా బర్రెలు నడిపించండి బాబు, పాలు వేళయింది, పాలు తీసి అమ్ముకుంటే కానీ రేపటికి నూకలు ఉండవు బాబు అని హనుమయ్య కాళ్ళ వేళ్ళ పడ్డాడు. తప్పుడు పని చేసేటప్పుడు ఈ బుద్ధి ఏమైందిరా అని హోంకరించి వెట్టివాళ్ళని పిలిచి, ఆ గేదెలు పాలు తీసి మన ఇంట్లో ఇవ్వండిరా అన్నాడు హనుమయ్య. చలమయ్యకి ఆ మన్నాడు గేదెలను అప్పగిస్తూ, నీతిగా బతకరా దొంగేదవా, ఇదిగో నిన్నటి పాల డబ్బులు అని రొక్కం ఇచ్చి పంపించాడు. ఒకసారి ముత్తాలమ్మ కొలువులో దొంగతనం జరిగింది. బలిచ్చిన వేటల్ని సమానంగా వాటాలు పంచుకున్నారు. తీరా తీసుకెళ్లేటప్పుడు చూస్తే ఒక వాటా తక్కువైంది. ఎవరు దొంగతనం చేశారు, వెతకండి అన్నారు. పందిళ్ళన్నీ గాలించారు. మూట చంకన పెట్టుకుని పారిపోతున్న దొంగని పట్టుకున్నారు. వాడు పొరుగురు పోలయ్య. పోలయ్య పెడరెక్కలు ఎరగదీసి హనుమయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు చేశావురా దొంగతనం ఉరిమినట్లు అడిగాడు హనుమయ్య. తప్పయిందయ్యా, మాంసం వండుకుందామనుకున్నామయ్యా అన్నాడు తలంచుకొని పోలయ్య. అయితే దొంగతనం చేస్తావంట్రా, నీ తక్కువ కొడక, వాడిని చెట్టు కట్టి పొద్దున్నే వదిలేయండిరా అని తీర్పు చెప్పాడు. హనుమయ్యకి రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దునే పోలయ్యను విడిపించి, స్నానం చేసి రారా అని చెప్పి తన ఇంట్లో మాంసంతో భోజనం పెట్టించి, ఒరేయ్ తిండి మీద కోరుకుంటే దొంగతనం కాదురా చేయాల్సింది, పని చేసి సంపాదించుకు తినరా పో అని పంపేశాడు. కొంతకాలానికి కరువు వచ్చింది. పంటలు పండలేదు. పచ్చటి పొలాలు నెర్రెలు విచ్చిపోయాయి. రైతులు కొందరు వలసిపోయారు. తినటానికి గింజలు లేవు. పశువులకి గడ్డి లేదు. వరన్నం తినేవాళ్ళు జొన్న రొట్టెలు తింటున్నారు. కానీ సర్కారు వారు శిస్తు వసూలు సక్రమంగా జరగవలసిందే అని పట్టుబట్టారు. హనుమయ్య దొడ్డ చిక్కులో పడిపోయాడు. నయానా భయానా ఎట్లా వసూలు చేసినా శిస్తు చాలా బకాయి ఉండిపోయింది. పై అధికారులకు కోపం వచ్చింది. కట్టని వాళ్ళ ఆస్తులు జప్తు చేయమన్నారు. హనుమయ్య కళ్ళ నీళ్లతో ఆస్తులు జప్తు చేశాడు. చెంబు తప్పాల వీధిలో వేయించాడు. వేలం పాడించాడు. కానీ కొనేవాడేడి? శిస్తు బకాయి ఓడలేదు. పైవాళ్ళకి మరీ కోపం వచ్చింది. బకాయి ఉన్న రైతులను చెట్లకు కట్టేసి 25 దెబ్బలు కొట్టమని హుకుం వచ్చింది. ఈ సంగతి తెలిసి కొందరు పారిపోయారు. పొద్దున్నే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చాడు. రైతుల్ని ఓ 20 మందిని చింతల తోపులోకి తీసుకొచ్చారు. అందరినీ చెట్లకు కట్టేస్తున్నారు. హనుమయ్య దగ్గరుండి కట్టిస్తున్నాడు. అందరూ అయిపోయారు. తను ఇంకో చెట్టు కానుకుని నించుని, నన్ను కట్టేరా అన్నాడు. బాబు
అంటూ వెట్టివాడు కాళ్ళ మీద పడ్డాడు. కట్టేయరా అని ఆజ్ఞాపించాడు హనుమయ్య. తన్ను కూడా కట్టిపించుకున్న హనుమయ్య ఎలుగెత్తి అధికారికి చెప్పుకున్నాడు. కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా. ఒంటిపూట గంజితో బతుకుతున్న ఆ రైతులతో నేను సమానమేనయ్యా. అయ్యా, మా దగ్గర డబ్బులు లేవు, కానీ దెబ్బలకు సిద్ధమేనయ్యా. అధికారి దిక్కును లేచి ఈ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయిస్తానని వెళ్ళిపోయాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.